నా మనవరాల జీవితాన్ని పాడు చేసావు నువ్వు, లేకపోతే నా బంగారు లాంటి అల్లుడిని నీకు పొట్టను పెట్టుకున్నావు, చంపించేసావు అని చెప్పి ఈ అహీతోపేలు దావీదు మీద పెట్టుకున్న పగ అంతా కూడా జరిగించడానికి దావీదు కుమారుడైన అబ్షలోము ద్వారాగా జరిగించుకుంటాడు. బెత్షెబాకి తాత అవుతాడు. మీరు ముందు చరిత్ర లేఖనాలన్నీ పరిశీలిస్తే అర్థమవుతుంది నీకు. ఈ అహీతోపేలు అనేవాడు బెత్షెబా తాత. చాలా కుట్రపంతుడు. పాప అబ్షలోంకి అలాంటి ఆలోచన ఉండదు. ఈ అహీతోపేలే ఆ మేడ మీద గుడారాలు వేయించి ఇశ్రాయేల్ అందరూ కూడా చూస్తున్న సమయంలో దావీదు ఉపపత్తులు తీసుకుని వచ్చి అబ్షలోంతో పడుకోబెట్టిస్తాడు. అప్పటికైనా సరే దావీదు మనసు గాయపడాలి. అప్పటికైనా సరే నా అల్లుడు ఎంత బాధపడి ఉంటాడో, లేకపోతే నా కుమార్తె చేసిన కీడు నీకు అర్థం అవ్వాలి, గుండెల నిండా కూడా వేదన రావాలనే ఉద్దేశంతో ఈ అహీతోపేలు యొక్క కుట్రలో పడిపోతాడు అబ్షలోం. అబ్షలోం అంతటా అబ్షలోం చేయాలని కూడా పాపం